హలో ఫ్రెండ్స్, ఏంది ఇంటి బయట ఉన్నామని చెప్పి చూస్తున్నారా? నార్మల్గా మేము డిన్నర్ చేసిన తర్వాత ఈవినింగ్ బయట వాకింగ్కి వెళ్తాము. సో ఈరోజు కూడా అట్లనే వాకింగ్కి వెళ్దామని చెప్పేసి బయటకు వచ్చినాము. వస్తూ వస్తూ తాళం చేతులు ఇంట్లోనే పెట్టి మర్చిపోయి డోర్ లాక్ వేసేసినాము. అదేంది తాళం లేకుండా తాళం ఎట్లా వేసారు డోర్కి అని అనుకుంటున్నారా? యూకేలో డోర్స్ ఎట్లుండే అంటే ఆటోమేటిక్ లాక్స్. డోర్ దగ్గరికి గట్టిగా లాగేస్తే లాక్ పడిపోతుంది. అండ్ ఇంకొక లాక్ కూడా ఉంటుంది, సెకండ్ లాక్ కూడా ఉంటుంది డోర్కి. సో మేమేం చేసినాం, డోర్ గట్టిగా లాగేసినాం. కాకపోతే కీస్ ఇంట్లోనే ఉన్నాయి. ఈ టైంలో ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. ఈ టైంలో లాక్ స్మిత్ని పిలవాలంటే ఆల్మోస్ట్ ఒక 200-300 పౌండ్స్ అడుగుతాడు. అంటే అక్షరాల 30,000 అన్నమాట. తాళం తీయడానికి ఇంటికి ఇంత పైసలు పెట్టాలన్నా ఇప్పుడు అని భయపడుకుంటేనే తీరా చూస్తే మాకు 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఫస్ట్ బెడ్రూమ్ విండో ఓపెన్ చేసింది, ఎండాకాలం కదా అని ఓపెన్ చేసి పెట్టినాము. సో విండో ఓపెన్ చేసింది. అండ్ సెకండ్ బెడ్రూమ్ విండో కూడా ఓపెన్ చేసి పెట్టింది. సో లాక్ స్మిత్ని పిలిస్తే ఎక్కువ పైసలు అడుగుతాడు కదా. సో నిచ్చెన ఉంటే నిచ్చెన ఎక్కితే ఆ విండో లోపలికి వెళ్ళి తలుపు తీయొచ్చు కదా ఇంటి లోపల నుంచి అని అనుకొని నిచ్చెన కోసం చూసినాము. పక్కన నైబర్స్ని వాళ్ళని వీళ్ళని అందరిని అడిగినాం నిచ్చెన ఉందేమో అని చెప్పి. ఎవరి దగ్గర లేదు. ఫ్రెండ్స్కి కూడా కాల్ చేసి అడిగినాం, ఎవరి దగ్గర నిచ్చెన లేదు. ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళ దగ్గర నిచ్చెనలు ఉంటాయని చెప్పి మా ఫ్రెండ్ చెప్తే ఆన్లైన్లో వెతికి వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు లేదని చెప్పారు, మా దగ్గర ఈ టైంలో లేదు అని చెప్పారు. ప్లీజ్ ఇట్లా ఆల్మోస్ట్ 1 hour అవుతుంది, బయట నిల్చున్నాము, బాబు ఉన్నాడు, మాకు చిన్న బాబు ఉన్నాడు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ మేముండే ఏరియాలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, వాళ్ళ కాంటాక్ట్ ఇవ్వండి ఒకసారి కనుక్కుంటా అంటే లక్కీగా ఆయన ఏం చేసిండు, మేముండే ఏరియాలో అతని నెంబర్ ఇచ్చాడు. ఆయనకు కాల్ చేసి విషయం అంతా చెప్తే సరే నేను వస్తా 10 minutes ఇక్కడే ఉన్నా అని అన్నాడు. దేవుడే పంపించిండేమో అనుకున్నా. ఆయన ఎంత ఛార్జ్ చేస్తారని అడిగితే ప్లీజ్ డోంట్ మైండ్, ఏం ఛార్జ్ చేయను అని చెప్పిండు. అదృష్టం కాకపోతే ఇంకేంది, ఇంటికి ఒక ఆల్మోస్ట్ 10 minutesలో వచ్చిండు. నిచ్చెన తీసుకొని వచ్చిండు. మహేష్ ఉండి వెనకాల సెకండ్ బెడ్రూమ్ విండో అయితే కొంచెం ఈజీ యాక్సెస్ ఉంటుంది వెళ్ళడానికి. సో నిచ్చెన ఎక్కి మహేష్ బెడ్రూమ్ లోపలికి వెళ్ళిండు. విండో కొంచెం చిన్నగా ఉంది కానీ దూరడానికి ట్రై చేసిండు. ఎట్టకేలకైతే తలుపులు తీసిండు. సో అదన్నమాట యూకేలో మా పరిస్థితి. తాళం మర్చిపోతే ఇట్లుంటాయి తిప్పలు. మీరు ఎప్పుడు మర్చిపోకండి తాళాలు. ఓకే, బాయ్.